ఒక వ్యక్తి హీరోగా ఎక్కువ కాలం కొనసాగాలంటే అతను మాస్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేసేలా సినిమాలు చేస్తేనే, లేకపోతే అతను సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వడమో లేక సైడ్ ఆర్టిస్ట్గా మిగిలిపోవడమో జరుగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో తన కామెడీ టైమింగ్తోనే 4 దశాబ్దాల నుంచి హీరోగా కొనసాగుతున్నాడంటే చాలా గ్రేట్. మన టాలీవుడే కాదు, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచైనా తీసుకోండి, ఏ హీరో కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇన్ని సంవత్సరాలు హీరోగా కొనసాగి ఉండడు. బహుశా ప్రపంచంలో ఒక్క వెంకటేష్ మాత్రమే ఉండొచ్చు. అలాంటి హీరో సినీ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా సినీ ఇండస్ట్రీకి వచ్చాడు, కెరీర్ స్టార్టింగ్లో బ్రహ్మపుత్రుడు, బొబ్బిలి రాజా వంటి మాస్ సినిమాలు తీసి తర్వాత అలాంటి సినిమాలు చేయలేదు. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వలన. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంకటేష్ మొదటి సినిమా చాలామంది కలియుగ పాండవులు అనుకుంటారు. కానీ వెంకటేష్ హీరోగా కంటే ముందుగా ప్రేమ్ నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. ఇది చాలామందికి తెలియదు. ఇక అతను మొదట యాక్టర్ అవుదామని అనుకోలేదంట. అతను అమెరికాలో చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళ నాన్న డి రామానాయుడు కలియుగ పాండవులు సినిమాని కృష్ణతో తీద్దామనుకుంటే కృష్ణ కురుక్షేత్రం ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ఆంజనేయులను ఈ సినిమా కోసం పార్ట్నర్గా తీసుకోమంటే రామానాయుడు అంగీకరించలేదు. దీంతో ఆ సినిమా కృష్ణతో చేయలేదు. ఇక రామానాయుడు కృష్ణతో ఏ బడ్జెట్తో సినిమా తీద్దాం అనుకున్నాడో అదే బడ్జెట్తో హీరోగా వెంకటేష్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుని ఖర్చుకు వెనకాడకుండా భారీ వ్యయంతో సినిమాను తీసి ఆగస్టు 14, 1986న రాఘవేంద్రరావు డైరెక్షన్లో రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవడమే కాదు, యాక్టర్గా వెంకటేష్కు మంచి పేరు రావడంతో పాటు వెంకటేష్కు బెస్ట్ మేల్ డెబ్యూట్ యాక్టర్గా నంది అవార్డు లభించింది. ఇక ఇదే తరహాలో వరుస సినిమాలు చేశాడు. బ్రహ్మరుద్రులు, భారతంలో అర్జునుడు, అజేయుడు, త్రిమూర్తులు, విజేత విక్రమ్ ఇలా వరుస పెట్టి తీసుకువచ్చాడు. అన్ని ఫ్లాప్స్ లేకపోతే యావరేజ్ హిట్స్. వెంకటేష్ను మరో మెట్టు ఎక్కించే సినిమా మాత్రం పడలేదు. అప్పటికే స్టార్ హీరో అయిన బాలకృష్ణ సినిమా అశోక్ చక్రవర్తికి పోటీగా 1986 జూన్న వెంకటేష్ ధ్రువ నక్షత్రం సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఇక్కడ పోటీ ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇద్దరు ఒకే కథతో రావడమే విచిత్రం. వెంకటేష్ కూడా మాస్ హీరో అవుదామనే ప్రయత్నించాడు. బ్రహ్మపుత్రుడు లాంటి మాస్ సినిమాతో హిట్ కొట్టి నంది అవార్డు గెలుచుకున్నాడు. ఇక 1986 నుండి 1990 వరకు యావరేజ్ హీరోగా ఉన్న వెంకటేష్ను స్టార్ హీరోగా మార్చింది మాత్రం బొబ్బిలి రాజా. ఈ సినిమాతో వెంకటేష్ యాక్టింగ్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ సూపర్గా ఉంటాయి. ఇక ఈ సినిమా నుంచి వెంకటేష్ స్టార్ హీరో సరసన చేరిపోయాడు. ఇక నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిన కూలీ నంబర్ 1 చూసిన తర్వాత మాస్ ఆడియన్స్ చాలామంది వెంకటేష్కు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంకా 4 సినిమాలు ఇలాంటివే పడింటే మాత్రం వెంకటేష్ కూడా మాస్ హీరోగా సెటిల్ అయిపోయేవాడు. కానీ తర్వాత ఇలాంటి మాస్ కథలు ఎంచుకోలేదు. ఎందుకంటే బొబ్బిలి రాజా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ ఫైట్ సీన్లో వెంకటేష్ మెడ దగ్గర నరానికి తగిలి రక్తం గడ్డ కట్టడంతో చాలా బాధపడ్డాడు. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. వెంకటేష్ ఫారిన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగా ఇక ఎప్పుడు ఆ నరానికి మళ్ళీ దెబ్బ తగలకూడదు అని డాక్టర్స్ చెప్పడంతో వెంకటేష్ ఆ నొప్పిని భరిస్తూ కొన్ని నెలలు షూటింగ్కు దూరంగా ఉన్నాడు. ఇక అప్పటికే కూలీ నంబర్ 1 కథ ఒప్పుకోవడంతో ఆ మూవీని కంప్లీట్ చేసి అప్పటి నుంచి ఇలాంటి సినిమాలకు దూరంగా ఉన్నాడు. రోజా సినిమాను కూడా వెంకటేష్ చేయాల్సిందే, కానీ మంచు ప్రదేశంలో నటించాల్సి ఉంటుంది. ఇక ఆ దెబ్బతో అలాంటి ప్రదేశంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. ఈ దెబ్బ వెంకటేష్కు వరమో లేక శాపమో కానీ ఆ దెబ్బ వల్లనే ఇవాళ మనందరి ముందర ఫ్యామిలీ హీరోగా స్థిరపడిపోయారు. వెంకటేష్ తన కెరియర్లో 30కి పైగా రీమేక్ సినిమాలు చేశాడు. అలా చేయడానికి కారణం చంటి సినిమా అనే చెప్పాలి. తమిళ్లో ప్రభు యాక్ట్ చేసిన చిన్న తంబి సినిమాకు ఇది రీమేక్. 1992లో వచ్చిన చంటి ఎంత పెద్ద హిట్ అయిందంటే చిన్న తంబి కంటే పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచి వెంకటేష్ రీమేక్ సినిమాలు చేయడానికి బాటలు వేసింది. ఇదే సినిమాను హిందీలో అనారిగా రీమేక్ చేసి హిట్ కొట్టి బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిందీలో హిట్ అవ్వడంతో యమలీల సినిమాని హిందీలో తక్దీర్ వాలా పేరుతో రీమేక్ చేసి ఫ్లాప్ మూట కట్టుకోవడంతో మరోసారి ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం వెరైటీగా ఉండేలా సినిమా తీద్దామనుకొని 1996లో సాహసవీరుడు, సాగర్ కన్య లాంటి సినిమా తీస్తే ఆడియన్స్ పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చేస్తే పెద్ద హిట్గా నిలిచింది. నెక్స్ట్ సినిమా పవిత్ర బంధం. ఇందులో హీరో కంటే హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి సినిమా ఇంత పెద్ద స్టార్ అయినా కూడా చేశాడంటే
వెంకటేష్ను మెచ్చుకొని తీరాలి. ఈ సినిమాను 6 భాషల్లో రీమేక్ చేశారు. ఒడిషా, కన్నడ, హిందీ, తమిళ్, బెంగాలీ మరియు బంగ్లాదేశ్లో. వెంకటేష్ యంగ్ క్యారెక్టర్స్ నుంచి మెల్లిమెల్లిగా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉండడంతో మళ్ళీ యూత్లో ఫాలోయింగ్ పెంచడానికి మళ్ళీ లవ్ స్టోరీ చేయాలి అని ప్రేమించుకుందాం రా చేశాడు. యూత్కి ఈ సినిమా భలే ఎక్కేసింది. రీమేక్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ సూర్యవంశం మరియు రాజా సినిమా తీసి హిట్స్ కొడుతుంటే చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. రీమేక్ సినిమాతో ఇంత పెద్ద హిట్స్ కొట్టొచ్చు అని చూపించాడు. ముఖ్యంగా రాజా సినిమా. సమరసింహారెడ్డి లేకపోయింటే వెంకటేష్ కెరియర్లో మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేది. వెంకటేష్ అప్పటికే ఫ్యామిలీ సినిమాలు చాలా చేసేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాతో హిట్ కొట్టగలడా, ఇక అలాంటి సినిమాలు తీయగలడా అనుకుంటున్న సమయంలో 2000 సంవత్సరంలో రాజా సినిమాకు మించి వచ్చినదే కలుస్తుందంరా. ఈ సినిమాతో వెంకటేష్ను ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా ఎవరు ఆపలేకపోయారు. కామెడీతో సెంటిమెంట్తో ఇరగదీసేశాడు. వెంకీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత దగ్గరయ్యాడు. ఈ సమయంలోనే వెంకటేష్ ప్రయోగం చేశాడు. దేవిపుత్రుడు సినిమాతో భారీ విజువల్స్తో భారీ ఖర్చు పెట్టి చేశాడు. కానీ మన ఆడియన్స్ వెంకటేష్ను అలాంటి సినిమాలో ఊహించుకోలేదో ఏమో తెలియదు, కానీ ఆ సినిమాను ఫ్లాప్ చేశారు. ఈ సినిమాను ఇప్పుడు చూడండి, ఎలా ఫ్లాప్ అయిందిరా అని మీకే అనిపిస్తుంది. ఇక ఇలా ఫ్లాప్ వస్తున్న ప్రతిసారి వెంకటేష్ను హిట్స్లో పడేసేది ఫ్యామిలీ సినిమాలే. అందుకే తన స్టైల్లోనే 2001లో ప్రేమతోరా, నువ్వు నాకు నచ్చావుతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. నువ్వు నాకు నచ్చావు ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టదు. ఇప్పటికీ ఆ కామెడీని చూసి నవ్వకుండా ఉండని వారు ఉండరు. ఇక అదే తరహాలో 2004 మల్లీశ్వరి సినిమా కామెడీతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ నవ్వులతో ముంచేశాడు. కామెడీ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రం ఇక్కడ వదిలిపెట్టలేదు. 2003లో వసంతంతో క్లాసిక్ హిట్ అందుకుని 2005లో సంక్రాంతి సినిమాతో ఫ్యామిలీ హీరోగా ముద్రని పదిలం చేసుకున్నాడు. అసలు సంక్రాంతి సినిమా రీమేక్ సినిమా అని చాలామందికి ఇప్పటికీ తెలియదు. తమిళ్లో ఆనందన్ సినిమాకు ఇది రీమేక్. ఇండస్ట్రీకి 4 స్తంభాలుగా భావించే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల్లో వెంకటేష్ మినహాయిస్తే మిగిలిన హీరోలు ఏదో సందర్భంలో సరైన హిట్స్ లేక ఇబ్బంది పడ్డారు. కానీ వెంకటేష్ మాత్రం అలాంటి ఇబ్బంది 2015 వరకు పడలేదు. వయసు మీద పడుతున్నా పట్టించుకోకుండా అటు యూత్ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించేలా లక్ష్మి, ఆడవారి మాటలకి అర్థాలు వేరులే, తులసి, చింతకాయల రవి, నమో వెంకటేశాయ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దృశ్యం, గోపాల గోపాలతో దూసుకుపోయాడు. 2015 నుంచి కొంచెం వెనకబడినట్టు కనిపించినా 2019లో తన స్టైల్లోనే F2తో మరియు F3తో తన మార్క్ కామెడీతో సినిమాలు హిట్ చేసి తన స్టామినా ఇంకా తగ్గలేదు అని నిరూపించాడు. నారప్ప సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే 100 కోట్లు కొట్టేదే. ఇక వెంకీ రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చేసి ఉంటే ఇప్పుడున్న ఇమేజ్ని దాటేసేవాడు. ఏవి రిజెక్ట్ చేశాడో తెలుసా? రోజా, జెంటిల్మెన్, భారతీయుడిలో యంగ్ కమల్ హాసన్ రోల్, ఒకే ఒక్కడు, ఇంకా అంజీ కూడా మొదట వెంకీతోనే అనుకున్నారు. కొన్ని కారణాల వలన చిరంజీవి చేశాడు. డాడీ సినిమా ఇదేం వెంకటేష్ వరకు రాలేదు, కానీ చిరంజీవికే చెప్పారు మొదట. ఆ కథ వినగానే చిరంజీవికి ఈ సినిమా వెంకటేష్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వెంకీ ఈ సినిమాలో చేసి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యిండేది. ఇక 2010 తర్వాత వెంకీ యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ ఆ సినిమాలో వారికే పోటీ ఇస్తున్నాడు. మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల, నాగ చైతన్యతో వెంకీ మామ, రామ్తో మసాలా, విశ్వక్సేన్తో ఓరి దేవుడా, వరుణ్ తేజ్తో F2 అండ్ F3. వెంకటేష్ కెరీర్లో ఫ్లాప్స్ కన్నా హిట్సే ఎక్కువగా ఉంటాయి. అందుకే వెంకీని విక్టరీ వెంకటేష్ అంటారు. బడ్జెట్ తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. అందుకే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వెంకటేష్తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తన నటనతో ప్రజలను కంటతడి పెట్టించాలన్నా, తన కామెడీ టైమింగ్తో ప్రజలను కడుపుబ్బ నవ్వించాలన్నా అది వెంకీకే సాధ్యం. మీకు వెంకటేష్ కెరీర్లో ఏ సినిమా బాగా నచ్చిందో సినిమా పేరును కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం NAK ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.